హలో అమ్మ. చెప్పే. ఏం చెప్తున్నావే? ఏం లేదే, ఇప్పుడే పని చేసుకుని కూర్చున్నా టెరెస్ మీద. ఉడకవత్తలేదా అని? ఎంత వేడుంది, బయట ఎందుకు కూర్చున్నావు? పైన ఎందుకు కూర్చున్నాను? పో ఇంటికో, లోపల కూర్చో, అంతా నల్లబడిపోతావు. బట్టలు ఆరేయడానికి వచ్చినని ఇక నీ పువ్వు నచ్చింది మాట్లాడుతున్నా. అచ్చా అచ్చా, పో పో, ఆరేషుడు అయిపోతే కిందికి పోని. ఆడ పైన ఉండకు, అంతా ఎండ దెబ్బ తాగుతుంది నీకు. పోతున్నా పోతున్నా, నువ్వు మాట్లాడు. ఏంది మరి, పోయినరా కాటర్కి? లేదా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా? లేదు లేదు, వచ్చేసినాం, నిన్ననే వచ్చేసినాం. ఇక క్వార్టర్కి వచ్చేసినాం. మంచిగా ఉంది, పెద్దగా ఉంది క్వార్టర్. అవునా అని? అచ్చా అచ్చా, పెద్ద మొత్తం టెరెస్ ఉంది, మంచిగా పెద్ద వరండా ఉంది. ఇక మంచిగా ఇల్లు కూడా మంచిగా ఉంది తెలుసా. అవునా అని? అవునే, ఇంకా అందరు మంచిగా ఉన్నారు. మా అత్త మంచిగా ఉంది, ఇక అందరు బాగున్నారే. మా అత్త బాగుంది, మా పెద్దత్తమ్మ కూడా బాగుంది, ఇంకా మీ అల్లుడు కూడా మంచిగా ఉంటాడు. అబ్బా మంచిగా అయింది, దేవుడి దయ వల్ల మంచి ఇల్లు దొరికింది నీకు. ఇట్లనే సంతోషంగా ఉండు. మంచిగా పనులు చేస్తుండాలి, సేవలు చేయాలి, మంచిగా ఉండాలి. అవన్నీ చెప్తాను కానీ చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు ఎట్లున్నావు, బాప ఎట్లున్నాడు, మన మల్లిగాడు ఎట్లున్నాడు? అందరు బాగున్నారే, అందరు సంతోషంతో ఉన్నారు, అందరు మంచిగా ఉన్నారు. ఉన్నాడా మరి బాపు ఇంట్లో ఉన్నాడా? లేడు లేడు, బయటికి పోయిండు, సాయంత్రానికి వస్తాడు, తెలుసు కదా నీకు. అవు అవు, కానీ ఒకసారి మాట్లాడిపి సరేనా? వచ్చినాక ఏమొస్తా యాది కత్తాంది నాకు, నిజంగా చెప్తున్నా. ఇల్లు గుర్తుకత్తాంది, నువ్వు గుర్తుకత్తాను, బాపు మల్లిగాడు అందరు గుర్తుకత్తాండ్రు. ఇక అట్లానే ఉంటుంది, ఇక ఏం చేద్దాం చెప్పు, ఆడజన్మ అంటేనే అంతే. కానీ నాకైతే సంతోషంగా ఉంది, నువ్వు ఇక మంచి ఇంటికి పడినావు కాబట్టి ఇక ఏమనిపిత్తలే, ఇక మంచిగానే ఉంది కాబట్టి ఇక ఏమనిపిత్తలే. కరెక్టేనే. ఇంకా తిన్నవా అని? తిన్ననే. ఏమండినావు? అవో పప్పు చారు చేసిన. పప్పు చారు చేస్తావా అని? ఏమైనా కూర చేస్తే అయిపో కదా. అల్లుడు తింటాడా మరి? అవో ఇష్టంతోనే తింటాడు. మంచిగా అయింది. నువ్వు తిన్నావా అని? అమ్మా, ఓ అమ్మా. తిన్నామే, ఇక మేము ఇప్పుడే తిన్నాం. అమ్మా, ఓ అమ్మా. ఆగరా, జర మాట్లాడిని, అక్కతో మాట్లాడుతున్నా, మాట్లాడిని. ఎవరే, మల్లిగాడు వచ్చిండా? అవునే, మల్లిగాడు వచ్చిండు. ఏం లేదు, నేను బయటికి పోతా అని చెప్పడానికి వచ్చినా, పోతున్నా, బాయ్. అగో వాడు పోయిండే. సరే తి, ఏ రోజైనా మాట్లాడతా. మానసా. సరేనే అమ్మ, ఎవరు వచ్చినట్టున్నారు, మళ్ళీ చెత్త పోను. సరే సరే, జాగ్రత్తగా ఉండు. వెల్కమ్ వెల్కమ్. హలో పిల్లలు, హౌ ఆర్ యు? వెల్కమ్ అక్క, వచ్చేయండి, కూర్చోండి. కూర్చోడానికి వచ్చినాం. ఏడా మన కొత్త పెళ్లి కూతురు? లోపల ఉంది, బెడ్రూమ్ లో. ఓ మై గాడ్, ఇంకా కిషోర్ వెళ్ళలేదా? లేదు లేదు, ఆమె ఫోన్ మాట్లాడుతుంది. జోక్ చేసిన, కూల్ కూల్. జోకులు స్టార్ట్ అయినాయా అక్క? అంతే కదా, ఇక వీళ్ళు జూనియర్స్, మనం సీనియర్స్ అయిపోయినాం. ఇక వీళ్ళని ర్యాగింగ్ చేయాలి కదా. ఇక మన కొత్త పెళ్లి కూతురు వస్తే ఇక ఆమెను ర్యాగింగ్ చేద్దామని ఉన్నాం. అవు దాని తర్వాత నీ ర్యాగింగ్ ఏమంటావు సంధ్య? ఓకే, నో ప్రాబ్లం. అరే మీరు వచ్చారా అక్క? రండి కూర్చోండి. అగో మాడల్లోనే వచ్చింది కదా. రే ఏమని వేసుకొని కూర్చుంటే అయిపోవు కదా, సాబా గిప్ప వేసుకొని కూర్చుంటే అయిపోవు కదా. ఇంకా ఇంట్లో లేదు అక్క. ఈడ కూర్చుంటే అయిపో కదా, ఈడ టేబుల్ ఉండే చిన్నగా, వేసుకొని ఆడ కూర్చుంటే అయిపోగా. పర్లేదు లేండి, మీరు కూర్చొని ఉండండి, నేను చాయ్ తీసుకొస్తా. అబ్బో చాయ్నా? ఇప్పుడద్దు, సాయంత్రానికి పెట్టు, పోయేటప్పుడు మేము పెట్టు, ఇప్పుడద్దు. ఇక ఇప్పుడు మస్తు కడుపు నిండుంది, ఇప్పుడే తినేసి వచ్చినాం, అద్దద్దు. జర ఒక కప్పు తీసుకోండి కదా చిన్నగా. లేదురా, మస్తు కడుపు నిండుంది, ఇప్పుడద్దు, మళ్ళా తర్వాత వేసేవుగా. సరే సరే చెప్పరా, ఇంకెట్లా నడుస్తుంది, అంతా ఓకేనా? ఈ ఇంట్లో అంతా ఓకేనా? అవు అక్క, అన్నీ ఉన్నాయి, అంతా ఓకే. సెట్ అయిందా మరి మన నవ్వులపూర్? సెట్ అయింది, బాగానే ఉంది. వెరీ గుడ్. ఇక ఇట్లానే ఉండాలి, ఇక ఇక్కడే ఉండాలి మంచిగా మన నవ్వులపూర్లో. ఇక ఇప్పుడిప్పుడే వచ్చినా, ఇంకా నీకు తెలీదు మన నవ్వులపూర్ గురించి. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ధూమ్ధామ్. అవురా, మంచిగా నువ్వు ట్రాన్స్ఫర్ ఈడికి వచ్చినావు, ఇక మా గ్రూప్లో నువ్వు వచ్చేసినావు, జాయిన్ అయిపోయినావు.
ఇక నిన్నటి వరకు అందరికీ అత్తాల గ్రూపు, ఇప్పుడు కోడల గ్రూప్. మంచిగా మనం ఎంజాయ్ చేద్దాం. ప్రతి పండుగ మస్తు ధూమ్ధామ్ అవుతుంది, ఇక మనం ఎంజాయ్ చేద్దాం. అవునవును. అవురా సంధ్య, నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు వస్తే ఇక మంచిగా నలుగురం అయిపోతాం, ఇక మంచిగా కిటీ పార్టీలు మస్తు ఎంజాయ్ చేద్దాం. వెయిట్ ఒక మంత్ వెయిట్ చేయండి, ఆ తర్వాత మస్తు మజా చేద్దాం మనం అందరూ. మంచిగా కిటీ పార్టీ అండ్ పిక్నిక్స్ అలా చాలా ఎంజాయ్ చేద్దాం. అవురా, నువ్వు మన మానస పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు కదా? అవును, నేను మానసకి తోడుకి వచ్చాను. ఇప్పుడు ఒక 1 day ఉండేసి వెళ్ళిపోతాను, ఎల్లుండి వెళ్ళిపోతాను. ఎందుకు ఉండొచ్చు కదా? లేదు, మానస కిషోర్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? అట్లేం లేదు పిచ్చిరాని, అట్లా మాట్లాడుతూ. అంతే కదా, ఇప్పుడు న్యూలీ మ్యారేజ్ అయింది, నేనేం చేయాలా ఇక్కడ కదా? సో నేను రేపు వెళ్తాను. అగో నేను అట్లా అనుకున్నాను అని అట్లా ఎందుకు ఆలోచిస్తాను పిచ్చి దానిలో. 2-3 రోజులు ఉండు, మంచిగా అనిపిస్తుంది నాకు. నువ్వు ఉంటే తోడుంది మంచిగా. ఇప్పుడు ఇదే నీ ఇల్లు, మంచిగా ఉండు. 1 month తర్వాత నేను కూడా వస్తాను, అప్పుడు మనం చాలా ఎంజాయ్ చేద్దాం, కలిసి ఉందాం. అవురా, కరెక్టే. మానస లక్లో పడింది. అగో ఎందుకు? అగో మానస కత్త దగ్గరలో ఉండదు, మంచిగా ఒక్కతే ఉంటుంది. పెళ్ళైన వెంటనే మంచిగా సెపరేట్ అయ్యి మంచిగా ఉండరు. ఇక మజానే మజా ఉంది. ఇక మాకు చూసినావా, ఇక అత్తలు ఇప్పుడు ఉన్నారు, అంతా ఆగమాగం చేస్తారు. ఈ పని చేయి, ఆ పని చేయి, ఆర్డర్లు పెడతారు, ప్రశాంతమే ఉండదు, మన ఒక్క లైఫే ఉండదు. లేదు అక్క, నాకు అసలు అంటే అత్త వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు ఇట్లా ఏం అనిపించదు. నాకు పెద్ద ఫ్యామిలీ అంటేనే ఇష్టం. ఇట్లా ఒక్కొక్కరు ఉండడం నచ్చదు, అంత భయం ఇస్తుంది నాకు. నీకు అట్లా దొరికింది కదరా, అందుకు నువ్వు అట్లా అంటే అన్నావు. ఇక మాకు చూడు, అత్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంత ఆగమాగం అవుతుంది. నువ్వు మంచిగా ఒక్కదాన్నే ఉన్నావు, మంచిగా నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది. అయినా మాకు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు మా అత్తలతో, కానీ జరంత పనులు ఎక్కువ చేపిస్తారు, అంత జర ఆర్డర్లు పెడతారు, కానీ మంచోళ్ళే. అవు నా అత్త కూడా చాలా మంచిది. జస్ట్ ఫర్ ఫన్ అంటన్నా, అంటే జర ఒక్కటి ఉండడం మంచిగా, సెపరేట్గా ఉండడం మంచిగా అనిపిస్తుంది కదా మన ఇల్లా. ఇప్పుడు అత్తిల్లు ఎలా అనిపిస్తుంది, అంత ఆర్డర్లు చేస్తుంది, ఇట్లా పెట్టద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా అనిపిస్తుంది మరి మనకి. అట్లా అనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, జర హెల్ప్ అవుతుంది అన్నిటికీ. అవురా, అది కూడా కరెక్టే. మన చిన్నారి పుట్టినప్పుడైతే మస్తు హెల్ప్ అయింది. ఇక నేనైతే బెడ్ మీదనే ఉండే, ఇక మా అత్త మొత్తం చూసుకుంది. ఈమె పెద్దగా అయ్యేటప్పుడు కూడా మొత్తం మా అత్తమ్మనే చూసుకుంది. మొత్తం తినిపించడం, స్కూల్కి పంపించడం కూడా అత్తనే చేస్తుంది ఎక్కువ శాతం. అదే కదా, ఫ్యామిలీ ఉంటే జర మంచిగా అనిపిస్తుంది. అగో ఇంతసేపు అయింది, ఇంకా ఈయన రాలే. అగో మొత్తం తెల్లారిపోయింది, 6కి వచ్చే ఆయన ఇంకా రావట్లే. 7:30 అవుతుంది, మళ్ళా ఎప్పుడొస్తాడో ఏందో. వంట మొత్తం అయిపోయింది, అన్నం పెట్టేసిన, కూర వండేసిన, ఇక పప్పు అవుతుంది, చపాతీలు చేసేసిన, అన్నీ చేసేసిన. ఈయన ఎప్పుడొస్తాడో ఏందో, అంత ఫోన్ చేసి చూద్దాం. ఇక రాత్రి అవుతుంది, ఎందుకు రావట్లే ఇంకా? హే, వాట్ హ్యాపెన్ మానస? ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చావు ఇంత రాత్రి? కమ్ లోపలికి రా. అవో లేదే, అరే కిషోర్ ఇంకా రాలేదు కదా, ఇంత రాత్రి అవుతుంది. సో కాల్ చెయ్యు. కాల్ లిఫ్ట్ చేయట్లేదే, అప్పటి నుంచి కాల్ చేస్తాను, కాల్ లిఫ్ట్ చేయట్లే, భయం ఎత్తందంట. ఇట్స్ ఓకే, వస్తారులే, జాబ్ కదా, లేట్ అయింది అనుకుంటా. ఏమోనే, మొన్ననే దొంగల్ని పట్టిండు మరి, ఎవరైనా మళ్ళా దొంగలు పగబడితే అట్లా భయం ఎత్తది. ఫస్టే బైక్లో పోయిండు, భయం ఎత్తాంది. డోంట్ వరీ, కాసేపు వెయిట్ చెయ్యు, వస్తాడు. అరే 9 అవుతుంది, 9 అవుతుందంతా భయం ఎత్తాంది నాకు. ఇంత లేట్ ఎప్పుడు కాదు కదా. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ అవుతుంది లేట్, సో కొంచెం వెయిట్ చెయ్యు, తర్వాత మనం చూద్దాం ఏం చేసుడు. అదే నేను ఏమెత్తాంది, ఏం చేసుడు ఏందో కానీ. ఇట్స్ ఓకే, టెన్షన్ పడకు, నువ్వు రా లోపలికి, వాటర్ తాగు, వస్తాది.